అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్. ఈరోజు ఈ వీడియోలో పతివ్రతల కథలను విందాం. పతిని ఆధారంగా తీసుకుని పంచభూతాలను జయించిన స్త్రీయే పతివ్రత. మొదటిగా సావిత్రీదేవి కథను విందాం. సావిత్రి మద్రదేశాధిపతి అయిన అశ్వపతికి సావిత్రీదేవి అనుగ్రహం వల్ల జన్మించింది. చదువు, అందం, సౌశీల్యములలో ఆమెకు ఆమెయే సాటి. ఇంటి పనులు చేయటంలోనూ దైవారాధనలోనూ ఆమె అత్యంత శ్రద్ధ వహించేది. సావిత్రి ప్రజ్ఞాపాటవాలు, సౌందర్యం ఎంతోమంది రాకుమారులను ఆకర్షించాయి. అయినా ఎవరూ ఆమెను చేపట్టడానికి సాహసించలేకపోయారు. ఆమె అసామాన్య ప్రతిభాశీలి, అనన్య సామాన్య సుగుణవతి. తల్లిదండ్రులు సరైన వరుణ్ణి నిర్ణయింపలేక ఆ నిర్ణయాన్ని ఆమెకే వదిలివేశారు. సావిత్రి తనకు తగిన వరుణ్ణి తపోవనాల్లో అన్వేషించుటకు బయలుదేరింది. అంటే సావిత్రీదేవి వనరులకు వెళ్ళి వనములో వెతుక్కుందనమాట భర్తను. ఆమె అన్వేషణలో ఒకసారి ఒక అరణ్యంలో చేరింది. అక్కడ ఒక తేజోవంతుడైన నవయువకుణ్ణి సావిత్రి చూడటం జరిగింది. గొడ్డలు భుజాన్ని వేసుకుని నెత్తిన కట్టెల మోపును మోస్తున్న అందమైన యువకుడు సత్యవంతుడు. అతని రూపురేఖ విలాసాలను చూసి సావిత్రి ఆకర్షితురాలయ్యిందట. అతని వివరాలు తెలుసుకుని రమ్మని చెప్పి తన పరిజనమును అంటే తనతో ఉన్న తోటివారిని ఆజ్ఞాపించింది. ఆ యువకుడు రాజ్యభ్రష్టుడై అంధుడై అరణ్యంలో తలదాచుకుంటున్న మస్తేన మహారాజు యొక్క కుమారుడు సత్యవంతుడని పరివారం అంతా సావిత్రికి సత్యవంతుని వివరాలన్నీ చెప్పారట. సావిత్రి అంతఃపురానికి తిరిగి వచ్చి తండ్రికి తన అన్వేషణ ఫలించిన విషయం చెప్పింది. ఆ సమయంలో నారద మహాముని అక్కడే ఉండటం వల్ల విషయం అంతా తెలుసుకున్నాడు. సావిత్రి తండ్రితో నారద మహర్షి, ఓ మహారాజా, నీ కుమార్తె కోరుకునే సత్యవంతుడు అన్ని విధాలా సావిత్రికి తగినవాడే, కానీ ఆ సందేహముగా అన్నాడు. ఏంటా సందేహము అని అశ్వపతి మహారాజు మహర్షి సందేహించక విషయం తెలియచేయండి అని అర్థించాడు. అప్పుడు నారద మహాముని, రాజా, ఆ సత్యవంతుడికి ఈ రోజు మొదలు 1 సంవత్సర కాలం మాత్రమే ఆయుష్. అతని జీవితం 1 వత్సర కాలమని పలికాడు. ఈ విషయం విని నిట్టూరుస్తూ అశ్వపతి కుమార్తెతో ఇలా అన్నాడు. తల్లి, నీ కోరిక ఫలించిందని సంతోషించే అంతట్లోనే ఈ కఠోర సత్యము వినవలసి వచ్చింది. అల్పాయుష్కుడైన సత్యవంతుని వివాహమాడుట మంచిది కాదమ్మా అని హితవు చెప్పాడు. ఆదర్శ భారత స్త్రీ అయిన సావిత్రి ధర్మపరాయణ, సత్యశీల. ఆమె తండ్రితో ఈ విధముగా చెప్పింది. తండ్రి, నా మనసు సత్యవంతునిపై లగ్నమైనది. నా మనోనిశ్చయము మారదు. త్రికరణ శుద్ధిగా సత్యవంతుని వరించాను. అతని అల్పాయుష్ గురించి నాకు బాధ లేదు. సత్యమునే నేను ఆశ్రయించాను అనుకున్నది. ఒకటి ఆచరించేది మరొకటి కాకూడదు. సత్యము, ప్రాతివ్రత్యము ఎప్పుడూ జయిస్తాయి అని గట్టి నిశ్చయముతో పలికిన సావిత్రి పలుకులు విని తల్లిదండ్రులు నారద మహర్షి ఆమెను మనసారా అభినందించారు. నారద మహాముని ఆమె మనోనిశ్చయాన్ని కొనియాడి వివాహం జరిపించమని ఆమెను ఆశీర్వదించి వెళ్ళాడు. ఆమె మనసులో ఉన్నది తెలుసుకుని నారద మహాముని ఏం చేశాడు? వివాహం జరిపించమని ఆశీర్వదించేసి వెళ్ళిపోయాడు. సావిత్రి సత్యవంతుని వివాహమాడింది. రాజకుమార్తె అయినప్పటికీ సర్వాభరణములను విడిచిపెట్టి చీనీ చీనాంబరములను త్రోసిరాజని ఆశ్రమ జీవనం ప్రారంభించింది. అంటే నారవస్త్రములు ధరించి ఆశ్రమ జీవితము ప్రారంభించింది. నారచీరలనే ధరించింది. కటిక నేలపైనే పవలించేది, అంటే పడుకునేది. అత్తమామలకు పతికి ప్రేమాభిమానాలతో సేవ చేసేది. నారద మహర్షి చెప్పిన విషయాన్ని
జ్ఞప్తి ఉంచుకుంది, అంటే జ్ఞాపకంలో ఉంచుకుంది. తీరని వేదనతో నివురు కప్పిన నిప్పువలె తనలో తాను కుములుతూ పైకి సంతోషంగా ఉన్నట్లు కనిపించేది. ప్రతిరోజు తన భర్త ఆయుప్రమాణము లెక్కించుకుంటూ వచ్చింది. ఇక 4 రోజుల్లో సత్యవంతుడు మరణిస్తాడని గుర్తించి నిష్ఠతో త్రిరాత్రి ఉపవాస వ్రతం చేపట్టింది. 4వ దినమున సాయంకాలమున తన ఉపవాస వ్రతమును ముగించేవలనని నిశ్చయించుకుంది. ఆ రోజున సత్యవంతుడు సమిధలు తేవటానికని కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరాడు. అతని వెంట సావిత్రి కూడా బయలుదేరింది. కానీ సత్యవంతుడు ఆమె 3 దినములుగా ఆహారం తీసుకోవట్లేనందున నీరసించునేమో అని వద్దన్నాడు. కానీ సావిత్రి పట్టుబట్టి భర్త వెంట అడవికి బయలుదేరింది. వన సౌందర్యమును చూడవలన కోరిక కలిగిందని భర్తతో చెప్పి ఒప్పించింది. సావిత్రి సత్యవంతులిద్దరూ అరణ్యం చేరారు. సత్యవంతుడు పండ్లను కోసాడు, కట్టెలు కొట్టాడు. కొంతసేపటికి నీరసించాడు. హఠాత్తుగా సావిత్రి తొడపై తలను పెట్టుకుని, నన్ను ఏదో ఒక అంధకారం ఆవరించినట్లుంది, నీరసంగా ఉంది అని పలికి పడుకున్నాడు. సావిత్రి భయంతో వణికిపోయింది. ఆ సమయంలో ఒక దివ్యపురుషుడు సావిత్రి కనులకు కనిపించాడు. అదే సమయంలో సత్యవంతుడు విగతజీవుడు అయిపోయినాడు. భరత శరీరాన్ని నేలపై ఉంచి సావిత్రి ఆ దివ్యపురుషుడికి నమస్కరించి, అయ్యా, మీరెవరు, ఎందుకు వచ్చారు అని భక్తితో ప్రశ్నించింది. ఆ దివ్యపురుషుడు, అమ్మా, నేను యమధర్మరాజును, నీ భర్త ఆయుష్ తీరిపోయింది అని పలికి పుణ్యపురుషుడైన సత్యవంతుని దేహము నుండి జీవుణ్ణి వేరు చేసి పాసబద్ధుని చేసి దక్షిణ దిశగా పయనించసాగాడు యమధర్మరాజు. సావిత్రి మాత్రం చెల్లించలేదు. ధైర్యముతో యమధర్మరాజును వెంటపడి వెంట వస్తున్న సావిత్రిని చూచి యమధర్మరాజు, తల్లి, ఎందుకు వస్తున్నావు? బ్రతికి ఉన్నవారు ముచ్చు వెంట రారాదు. నీ భర్త ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి, నీవు వెళ్ళు అని పలికాడు. అప్పుడు సావిత్రి, స్వామి, నా భర్త వెంటనే నేను ఉంటాను. సతికి పతియే గతి. పతిని విడిచి ఎలా ఉండగలదు? మీ అనుగ్రహం ఉంటే ఎక్కడికైనా రాగలను అని పలికింది. ఆమె ధైర్య సాహసాలకు మెచ్చిన యమధర్మరాజు, అమ్మ, నీ ధైర్య సాహసాలతో ధర్మబద్ధమైన మాటలతో నన్ను మెప్పించావు. నీ భర్త ప్రాణాలు తప్ప వేరే ఏదైనా వరం కోరుకో అన్నాడు. సావిత్రి నిర్మల నిశ్చలమైన మనసుతో, ఓ మృత్యుదేవత, అందులైన మా మామగారికి దృష్టిని ప్రసాదించు అని కోరింది. యమధర్మరాజు ఆమె కోరికను నెరవేర్చాడు. అమ్మ, ఇంక నీవు రావద్దు, నీ కోరికను తీర్చాను కదా అని ముందుకు వెడలసాగాడు. ఇంకను వెంట పడుతూనే ఉన్న సావిత్రిని చూసి కోపావేశంతో, రావలదోను సున్నా, నువ్వు వస్తున్నావేమిటని గర్దించాడు. సావిత్రి పరమశాంతముగా, నా పతి వెంట జంటగా ఉండటమే నాకు ఆనందం. ధర్మస్వరూపులైన మీ సాంగత్యం సత్ఫలితములను అందిస్తున్నదని నా విశ్వాసం. నా పతిని అనుసరిస్తున్న నాకు అలసట అనేది లేదు అని పలికింది. సావిత్రి పతి ధర్మపరాయణతకు పట్టుదలకు ఆశ్చర్యపడిన యముడు, సావిత్రి, నీ మాటలు నాకు ఆనందం కలిగించాయి. భర్త ప్రాణము తప్ప మరొక వరము కోరుకో అని అన్నాడు. వెంటనే సావిత్రి రాజ్యభ్రష్టుడైన మామగారికి రాజ్యప్రాప్తిని కోరింది. ధర్మరాజు ఆ కోరిక నెరవేర్చాడు. ఇంకనూ వెంటపడుతున్న సావిత్రిని చూసి, అమ్మా, నీవిక తిరిగి వెళ్ళు, నా వెంట వచ్చుట తగదు. ఇంటి నుండి మార్గము దుర్భరము, మానవులు దరిచేరరానిది అని పలికి చకచకా ముందుకు కదిలాడు. పట్టుదలతో సావిత్రి వెనకనే నడవసాగింది. ధర్మరాజా, నా ధర్మం నేను విడవను అన్నది. యమధర్మరాజు, అమ్మ, నీవు ధర్మాన్ని అనుసరిస్తున్నావు, నాకు ఆనందంగా ఉంది. పతి ప్రాణాలు తప్ప మరొక వరం కోరుకో అన్నాడు. సావిత్రి, నా తండ్రికి పుత్ర సంతానం ప్రసాదించు అని ప్రార్థించింది. యమధర్మరాజు ఆ భాగ్యం కలిగించాడు. ఇంకనూ వెంటపడుతున్న సావిత్రిని చూసి, 3వ వరం కూడా ఇచ్చిన
ఇంకా ఇలా రావటానికి తగదు. ఇక ముందు దారి చాలా భయంకరంగా ఉంటుంది, క్రూర మృగాలతో కూడి ఉంటుంది అన్నాడు యముడు. సావిత్రి, దేవా, నా భర్తను నేను నిరంతరము స్మరిస్తున్నాను. నా కోరిక మన్నించి నన్ను కృతజ్ఞురాల్ని చెయ్యండి. నా మామగారు 100 మంది మనుమలతో ఆనందించే భాగ్యాన్ని ప్రసాదించండి అన్నది. యమధర్మరాజు తథాస్తు అని ముందుకు కదిలాడు. వెంట వస్తున్న సావిత్రిని చూచి, ఇంకా ఎందుకు వెంబడిస్తున్నావు అని ప్రశ్నించాడు. సావిత్రి, దేవా, మీరే నన్ను మీ వెంట వచ్చేటట్లు చేస్తున్నారు. మీ 4వ వరము నా భర్త బతకనిదే సాధ్యపడదు. భర్త ప్రాణాలు ప్రసాదించండి అని అడిగింది. యమధర్మరాజు భక్తితో, యుక్తితో, పట్టుదలతో తన కార్యాన్ని సాధించుకున్న సాధ్వీమణిని అభినందించాడు. ప్రేమమయి పతివ్రత శిరోమణి చేతిలో చిరునవ్వుతో ఓటమిని అంగీకరించడానికి యమధర్మరాజు సిద్ధపడ్డాడు. పవిత్రత, పట్టుదల, ఓర్పు వల్ల సాధించలేనిది ఏదీ లేదు అనే వాక్యానికి నిదర్శనం సావిత్రి జీవితం. మృత్యుదేవత కూడా పవిత్ర ప్రేమ ఎదుట తలవంచవలసి వచ్చింది. పాతివ్రత్య ప్రభావంతో సర్వులకు సావిత్రి ఆరాధనీయమైనది. ఇప్పుడు ఇంకొక పతివ్రత స్త్రీ అయిన చంద్రమతి యొక్క కథను విందాం. సత్యవ్రతుడైన హరిశ్చంద్ర చక్రవర్తికి తగిన ఇల్లాలు చంద్రమతీదేవి. జగద్విఖ్యాత ఆమె పతివ్రత, ధర్మాచరణ అనన్య సామాన్యం. అయోధ్యనగర చక్రవర్తి అయిన హరిశ్చంద్రుని నిత్య సత్యవ్రతాన్ని పరీక్షించదలిచాడు విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్ర మహర్షి ఏం చేశాడు? అయోధ్యనగర చక్రవర్తి హరిశ్చంద్రుని యొక్క సత్యనిష్టను పరీక్షించాడట. ఒకనాడు మహర్షి హరిశ్చంద్రుని వద్దకు వచ్చి, రాజా, నేను ఒక యజ్ఞం తలపెట్టాను, దానం కొరకు నీ వద్దకు వచ్చాను అన్నాడు. ఏం చేశాడు? ఒక యజ్ఞం తలపెట్టాను, దానం కొరకు నీ కోసం వచ్చాను అని చెప్పాడనమాట. ఎవరు? విశ్వామిత్రుడు. అయితే సకల సద్గుణ శోభితుడైన హరిశ్చంద్రుడు, మహాత్మా, నేను మీకు దానం చేయడం ఏమిటి? నా రాజ్యమంతా మీదే అన్నాడు. ఇది నిజమేనా అని ప్రశ్నించాడు విశ్వామిత్రుడు. భార్యా సహితుడై హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని మహర్షికి దారపోసేస్తాడు. అలా అడగగానే తన రాజ్యాన్ని అంతా విశ్వామిత్రుడికి ఇచ్చేస్తాడు హరిశ్చంద్రుడు. సంతోషంతో విశ్వామిత్రుడు, రాజా, నాకు ఇప్పుడు ఈ రాజ్యం వద్దు, నీవే పరిపాలించు, కప్పమును మాత్రం చెల్లించు, అవసరమైనప్పుడు అడుగుతానని వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ రాజ్యం అయితే నువ్వే పరిపాలించు, కానీ కప్పము అంటే పన్ను అనమాట, అది మాత్రం చెల్లించమని చెప్పేసి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజున హఠాత్తుగా విశ్వామిత్రుని శిష్యుడైన నక్షత్రకుడు వచ్చి మహర్షి కప్పమును వసూలు చేసుకుని రమ్మని పంపించాడన్నాడు. అయితే ఈయన శిష్యుడు ఒక అతను వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? అతని పేరేంటి? నక్షత్రకుడు. కప్పం అయితే మా గురువుగారు ఇచ్చేయమన్నారని చెప్పి ఈ రాజ్యానికి వచ్చాడు. హరిశ్చంద్రుడు, అయ్యా, రాజ్యమును విశ్వామిత్రుడికి ఇచ్చి తర్వాత నా వద్ద రాగి కానీ కూడా ఉండదు కదా, కప్పమును చెల్లించుటకు ధనము లేదు, అయినను మాట నిలుపుకుంటాను అని చెప్పాడు హరిశ్చంద్రుడు. అతడు సతీసుతులతో నక్షత్రకుని వెంట పెట్టుకుని రాజ్యం వదిలి బయలుదేరాడు. అయితే ఇక్కడ రాజ్యాన్ని వదిలేసి సతీసుతులు అంటే భార్యాబిడ్డలను వెంట పెట్టేసుకుని నక్షత్రకునితో సహా రాజ్యం వదిలి బయలుదేరాడు హరిశ్చంద్రుడు. మార్గ మధ్యమున ఒక అరణ్యంలో ప్రవేశించారు. అయితే దారిలో ఒక అడవిలోకి వెళ్ళారనమాట. విశ్వామిత్రుడు తన తపశ్శక్తి చేత దావలాన్ని సృష్టించాడు. తపశ్శక్తితో ఏం చేశాడు? అగ్నిని సృష్టించాడనమాట. హరిశ్చంద్రుడు తాను ముందుగానే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. చనిపోదాం అనుకున్నాడు. కానీ చంద్రమతీదేవి తన సుమంగళత్వాన్ని రక్షించుకునేందుకు తానే ముందు అగ్నికి ఆహుతవుతానని భర్త అనుమతి కోరింది. అయితే ఇక్కడ ఏం జరిగింది? తను సుమంగళిగా పోవాలని చంద్రమతీదేవి ముందే అగ్నికి ఆహుతవుదామని అనుకున్నది.
పుత్రుని పతికి అప్పగించి చంద్రమతీదేవి అగ్నిదేవునికి అంజలి ఘటించి మనోవాక్కాయ కర్మలను నేను నా పతిభక్తి పరాయణురాలనైతే నా భర్త సత్యాన్ని అనుసరించిన వాడైతే ఓ అగ్నిదేవ శీతలుడివై ప్రాణదానం చేయి అంటే మనసా వాచ కర్మన నేను నా భర్తను తప్ప అన్ని వ్యక్తిని తలంచిన దాన్ని అయితే అది కూడా నా భర్తనే నేను ప్రతిసారి మనసులో ఆయన తప్ప వేరే వారిని ఎప్పుడూ తలవందాన్ని అయితే అని చెప్పి తన భర్త సత్యాన్నే పలుకుతాడు కాబట్టి నిజంగా అలా పలికేవాడే అయితే అగ్నిదేవుని శీతలుడివై ప్రాణదానం చేయండి అంటే అగ్నిని చల్లగా మారిపోమని చెప్పేసి ప్రార్థించింది. నక్షత్రకుని నా భర్తకు నా సుతునికి ప్రాణదానం చేయి అని కార్చిచ్చులో ప్రవేశించింది. తను కూడా వచ్చిన నక్షత్రకుడికి కూడా తన భర్తకు కూడా ప్రాణదానాన్ని చేయమని చెప్పేసి ఏం చేసింది చంద్రమతీదేవి అగ్నిలోకి దూకేసింది. మరుక్షణంలో అగ్ని చల్లారిపోయింది. చంద్రమతి ప్రాతిపత్య మహిమ వల్లనే కదా ఈ విధంగా జరిగిందని విశ్వామిత్రుడు దేవతలు దివి నుంచి ఆశీర్వదించారంటే ఆకాశం నుంచి ఆశీర్వాదాలు ఇచ్చారు. తపోబలం కంటే పాతివ్రత్య మహిమ గొప్పది అని చంద్రమతి నిరూపించింది. హరిశ్చంద్రుడు భార్యాబిడ్డలను ఒక బ్రాహ్మణునికి సేవకులుగా అమ్మి కొంత ధనమును నక్షత్రుడికి ఇచ్చాడు. హరిశ్చంద్రుడు ఏం చేశాడు, భార్యాబిడ్డలను ఒక బ్రాహ్మణుడికి అమ్మేసి వచ్చిన ధనాన్ని నక్షత్రకుడికి కొంత ధనం ఇచ్చేశాడు. మిగిలిన బాకీ తీర్చుటకు తనను తానే అమ్ముకొని కాటికాపరిగా పయనం చేశాడు. ఏం చేశాడు, కాటికాపరిగా మారిపోయాడు అన్నమాట. హరిశ్చంద్రుని సత్యవ్రత పరిపాలనకు ధర్మపత్నిగా తన ధర్మమును నెరవేర్చుటకు చంద్రమతి దుర్భరమైన కష్టములను ఎదుర్కొనవలసి వచ్చింది. సత్యవ్రత పరిపాలనకు అంటే సత్యాన్నే పలుకుతాడు, ఎప్పుడు అబద్ధం ఆడనమాట హరిశ్చంద్రుడు. ఆ యొక్క పరిపాలన కట్టుబడి ఉండడం వల్ల అతనికి భార్య అయి ఉండటం వల్ల ఆ ధర్మాన్ని నెరవేర్చుటకు చంద్రమతి చాలా కష్టాలను అనుభవించింది. బ్రాహ్మణుని ఇంట్లో చంద్రమతీదేవి ఇంటి పనులు చేయగా కుమారుడు లోహితాస్యుడు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చేవాడు. ఇలా ఉండగా ఒకనాడు లోహితాస్యుడు అడవిలో పాము కాటు వల్ల మరణించాడు. కుమారుడు ఇంటికి రానందున చంద్రమతి వెతుకుతూ అరణ్యానికి వెళ్ళగా ఒక చోట కుమారుని శవం కనిపించింది. శవమును శ్మశానమునకు తీసుకువెళ్ళింది చంద్రమతి. కానీ కాటికాపరి సుంకమును చెల్లించమన్నాడు. అంటే కాటికాపరి ఇక్కడ కొంచెం ధనమును కట్టమని చెప్పాడనమాట. ఎవడో కాదు, ఆమె భర్తే, కానీ ఆ విషయము ఆమె ఎరగదు. హరిశ్చంద్రుడు ఆమెను తన భార్యగా, చనిపోయిన వాడిని తన కుమారుడిగా మాత్రం గుర్తించాడు. భార్య నిస్సహాయత తెలిసినప్పటికీ కాటికాపరిగా తన ధర్మాన్ని అతడు విస్మరించలేదు. అంటే ఇక్కడ కాటికాపరిగా ఉన్నప్పుడు ఆ తీసుకోవాల్సిన సుంకం తప్పకుండా తీసుకోవాలి కనుక తన ధర్మాన్ని అతడు విడవలేదు. ధర్మో రక్షిత అన్నారు కదా, అందువల్ల అన్నమాట. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని దీని అర్థం. చంద్రమతి తన వద్ద సొమ్ము లేదని చెప్పింది. హరిశ్చంద్రుడు ఆమె మంగళసూత్రమును సుంకముగా చెల్లించమన్నాడు. తన మంగళసూత్రము భర్తకు తప్ప అన్యులకు కనిపించదనే సత్యం ఎరిగిందాను కావున ఆ కాటికాపరిని తన భర్తగా గుర్తించింది చంద్రమతి. అంటే తన మంగళసూత్రము తన భర్తకు తప్ప ఇంకెవ్వరికి కనిపించదని సత్యం దేవుడికి తెలుసు. ఆయన తన భర్తే కాటికాపరిగా ఉన్నాడని చంద్రమతి గ్రహించిందనమాట. అయితే ధర్మనిరతితో అతనికి తగిన ఇల్లాలు కనుక సుంకమునకు సొమ్ము సంపాదించడానికి గ్రామంలోనికి బయలుదేరింది. ఈవిడికి తాళిబొట్టు ఇవ్వటం ఇష్టం లేదు. అందువల్ల ఆవిడ ఏం చేసింది, డబ్బు సంపాదించడానికని గ్రామాల్లోకి బయలుదేరింది. దారిలో కొందరు దొంగలు రాజకుమారుని నగలు అపహరించుకొని పారిపోతూ రాజభటులు తరుముతూ వెంటరాగా చంద్రమతి ఒడిలో ఆ నగలు పారవేసి పారిపోయారు. ఇక్కడ ఏం జరిగింది, దారిలో కొందరు దొంగలు రాజకుమారుని నగలు దొంగలించారు. రాజభటులు ఈ దొంగలను తరుముతుంటే
వీళ్ళు ఏం చేశారు? చంద్రమతి ఒడిలో ఆ నగలను పారేసి పారిపోయారు. రాజభటులు చంద్రమతిని దొంగగా నిర్ణయించి రాజు వద్దకు తీసుకుని పోయారు. రాజు ఆమెకు మరణశిక్ష విధించాడు. ఈవిడే దొంగ అనుకుని భటులు తీసుకుపోగా రాజు మరణశిక్ష అయితే విధించేశాడు. కాటికాపరైన హరిశ్చంద్రుని ఆ పనికి వినియోగించాడు. విధి ఎంత బలీయం! ధర్మాచరణకు కట్టుబడిన హరిశ్చంద్రుడు తన భార్య శిరస్సును ఖండించడానికి కత్తిని పైకి ఎత్తాడు. అయితే మరణశిక్ష విధించడంతో ఆ మరణశిక్ష ఎవరు వేయవలసి వచ్చింది? ఆ శిక్ష కూడా జరిపింది ఎవరు? హరిశ్చంద్రుడినే నియమించారు ఆ శిక్ష వేయడానికి. కత్తిని పైకెట్టాడట తలను ఖండించడానికని. అయితే ఆ క్షణంలో ఇంద్రాది దేవతలు విశ్వామిత్రుడితో సహా ప్రత్యక్షమై ఆశీర్వదించారు. హరిశ్చంద్రుని కుమారుని బ్రతికించారు. హరిశ్చంద్రుడు మరలా రాజ్యాధికారాన్ని పొందాడు. చంద్రమతీదేవి సుఖదుఖాలలో కష్ట నష్టాలలో అర్ధాంగిగా తన ధర్మాన్ని నిర్వహించి ఆదర్శ సతి అయినది. విన్నారు కదండి. మిగతా పతివ్రతల గురించి మరొక వీడియోలో విందాం. ఇటువంటి పతివ్రతల కథలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.